కమిషన్ లంచాల స్కామ్ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. 36 మంది పేర్లను సిబిఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఎన్ఎంసీ సభ్యులు, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఏపీ, తెలంగాణకు చెందిన డాక్టర్ల పేర్లు కూడా ఉన్నాయి. వరంగల్, విశాఖకు చెందిన కాలేజీల డైరెక్టర్లపైన కేసులు పెట్టారు. మెడికల్ కాలేజీల్లో తనిఖీల సమాచారాన్ని ముందుగానే కాలేజీలకు పలువురు ఎన్ఎంసీ సభ్యులు చేరవేస్తున్నారు. సమాచారం ఇచ్చినందుకు ఎన్ఎంసీ సభ్యులకు లంచాలిస్తున్నారు. అటు తనిఖీల సమాచారంతో కాలేజీలు అప్రమత్తమవుతున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, నేషనల్ మెడికల్ స్కామ్ లో దాదాపు 36 మంది పైన దేశవ్యాప్తంగా సిబిఐ కేసు నమోదు చేసింది. జూన్ 30వ తారీఖున ఆధారాలన్నీ సేకరించిన తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకొని 36 మంది పైన కేసు నమోదు చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 5 మంది పైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చేటువంటి తనిఖీలు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి అకస్మాత్తుగా తనిఖీలు అన్నింటినీ కూడా ముందస్తుగానే కళాశాల యాజమాన్యాలకు సమాచారం అందించి కళాశాల యాజమాన్యంతో డబ్బులు తీసుకొని వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం సిబిఐ తన దర్యాప్తులు కూడా వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 36 మంది పైన కేసు నమోదు అవడం జరిగింది. అయితే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణలో ఒక వరంగల్లోను, మరో ఏపీలో 4 ప్రదేశాల్లో ప్రస్తుతం అయితే మాత్రం సోదాలు చేసినటువంటి సమయంలో వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అధికారులు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం గుర్తించడం జరిగింది. ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ డాక్టర్ హరిప్రసాద్ సత్యసాయి జిల్లా కదిరికి చెందినటువంటి వ్యక్తి పైన కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డాక్టర్ కిషోర్ కుమార్ విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం సంబంధించినటువంటి వ్యక్తి, ఇతని పైన కూడా కేసు నమోదైంది. ఇక విశాఖపట్నం గాయత్రి మెడికల్ కళాశాల డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకట్, తెలంగాణలో జోసఫ్ కొమ్మరెడ్డి, వరంగల్లోని ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించినటువంటి వారిపై కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఎన్ఎంసీ వచ్చినటువంటి సమయంలో అంటే డమ్మీగా వీళ్ళు తనిఖీలు చేయడం, ఒకవేళ అక్కడ ఎలాంటి వసతులు లేకోకుండా డమ్మీ లెక్చరర్ని, డమ్మీ స్టాఫ్ను చూపించి అనుమతులు పొందుతున్నారు. ఈ విధంగా వ్యవహరించినందుకు గాను అధికారులకు లక్షల రూపాయల యాజమాన్యం వాళ్ళకు ఇస్తుంది. దీంతో అధికారులు అవినీతికి పాల్పడ్డారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం సిబిఐ తన దర్యాప్తులో వెల్లడించింది. ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఈ అంశాలన్నీ కూడా పేర్కోవడం జరిగింది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో దాదాపు 8 రాష్ట్రాల్లో ఈ విధంగా వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారనేటువంటి అంశాన్ని గుర్తించారు. ఎన్ఎంసీ తనిఖీల సమయంలో ఒకవేళ అక్కడ ఎన్ఎంసీ రూల్స్ను బ్రేక్ చేస్తే 1 కోటి రూపాయల వరకు కూడా వారికి జరిమానా ఉంటుంది. తర్వాత అక్రిడేషన్ను క్యాన్సిలేషన్ చేస్తారు, అనుమతులను కూడా రద్దు చేస్తారు. నెక్స్ట్ టైం వాళ్ళు మెడికల్ కాలేజ్ నిర్వహించడానికి వేలు లేకుండా రిజెక్ట్ లిస్ట్లో, బ్లాక్ లిస్ట్లో పెడతారు. వాటన్నింటినీ తప్పించుకోవడం కోసం అధికారులను మేనేజ్ చేసి లక్షల రూపాయలు లంచం ఇచ్చారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం సిబిఐ సంచలనమైనటువంటి విషయాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం కేసులో ఉన్నటువంటి 36 మందికి కూడా సిబిఐ అయితే మాత్రం నోటీసులు జారీ చేసింది. ఒక్కొక్కరిని ఢిల్లీకి పిలిచి విచారణ జరుపుతున్నారు. ఇక హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, మరోవైపు తెలంగాణ, ఏపీకి సంబంధించినటువంటి 5 పైన కేసు అయింది కాబట్టి వారందరినీ కూడా నోటీసులు జారీ చేసి విచారించిన తర్వాత వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దాదాపు 2 సంవత్సరాల వ్యవధిలోనే కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే అధికారులు గుర్తించడం జరిగింది. వరంగల్ మెడికల్ కళాశాల నుంచినే 50 లక్షల రూపాయలు నగదును తీసుకున్నారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం సిబిఐ యొక్క దర్యాప్తులో వెల్లడైంది. కాబట్టి ఇంకా దీంట్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తే ఇంకా ఎంతమంది ప్రమేయం ఉందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఎన్ఎంసీ తనిఖీలు వెళ్లేటువంటి సమయంలో ముందస్తుగా కళాశాల యాజమాన్యకు సమాచారం ఇవ్వడం, వాళ్ళు అప్రమత్తం కావడం, డమ్మీకి సంబంధించినటువంటి లెక్చరర్లను పెట్టడం, డమ్మీ స్టాఫ్ను పెట్టడం, మరోవైపు అక్కడ సదుపాయాలన్నింటినీ కూడా అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత క్లియరెన్స్ సర్టిఫికేట్లు పొందుతున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని వాళ్ళు ఎన్ఓసి తీసుకునేందుకు కూడా ఈ విధంగా లక్షల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారు. ఈ కళాశాల యాజమాన్యాలు కూడా లక్షల రూపాయలు డబ్బులను అధికారులకు అప్పజెప్పారనేటువంటి అంశాన్ని కూడా సిబిఐ తన ఎఫ్ఐఆర్లో కూడా పేర్కొంది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కొనసాగించే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాబట్టి ఈ కేసులో వారం రోజుల వ్యవధిలోనే ఈ కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి.